ఇక మన మార్కెట్స్ నిన్న అనుకున్నట్లుగానే ఎన్డీఏ పూర్తి మెజారిటీ, కోర్స్ ఎన్డీఏగా ఒక మెజారిటీ కనిపిస్తుంది, 292 సీట్లు. అవసరమైన దానికంటే ఒక 20 సీట్లు ఉన్నాయి ఎక్కువగానే. కానీ బీజేపీ సొంతంగా అధికారంలోకి రాకపోవడంతో మార్కెట్లు నిరాశ చెందాయి. చూసాం ఒక దశలో ఇక నిఫ్టీ అసలు లోవర్ సర్క్యూట్కి వెళుతుందేమో. నిన్న మధ్యాహ్నం అసోల్ యాప్లో మనం మాట్లాడుకుంటున్నప్పుడు కూడా అనేక సార్లు ప్రస్తావించుకున్నాం, ఒకవేళ లోవర్ సర్క్యూట్కి ఏమైనా వెళుతుందా 2004లో జరిగినట్లుగా. లక్కీగా జరగలేదు. ఒకనొక దశలో 8% వరకు నష్టపోయినా ఆ 10% లిమిట్ అనేది చేరలేదు. అది ఒక విధంగా ఊరట కలిగించే అంశం. చాలా మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్తో సహా, పిఎస్సీలతో సహా అన్నీ కూడా ఇక నిన్న రకరకాలుగా పల్టీలు కొట్టాయి. కొన్ని 20% లోవర్ సర్క్యూట్స్కి వెళ్ళిపోయాయి, కొన్ని ఏమో హెచ్ఏఎల్ లాంటి స్టాక్స్ 15, 16, 17% నష్టపోయాయి. ఇవన్నీ కూడా జరిగాయి మనకు. కానీ చారిత్రాత్మకంగా చూస్తే అండి, అంతగా మనం గాబరపడాల్సిన అవసరం లేదు. కోalition ప్రభుత్వాల హయాంలో అటు ఎకానమీ ఇటు మార్కెట్లు కూడా బాగా పెర్ఫామ్ చేశాయి. ఇప్పుడు మనం కోalition గవర్నమెంట్ రాబోతోంది. బీజేపీ ప్లస్ టీడీపీ ప్లస్ జేడీయూ ప్లస్ ఇంకా చిన్న పార్టీలు 2-3 ఇవన్నీ కలిపి ప్రభుత్వాన్ని కొనసాగిస్తుంటే అంతగా మనం మోడీ గారు సమర్థవంతమైన నాయకుడు, ఇటు పక్కన చంద్రబాబు గారు కానీ నితీష్ కుమార్ కానీ వీళ్ళు కూడా గొప్ప నాయకులు. వాళ్ళు ఎవరు కూడా ఈ ప్రభుత్వాన్ని ఏదో ఇరుకుని పెట్టే పరిస్థితుల్లో నడిపించడం కానీ అలా చేయరు. తప్పకుండా ఒక ప్రోగ్రెసివ్ మైండ్ సెట్తోనే అందరూ ముందుకు సాగుతారు. గతంలో మనం యూపీఏ ప్రభుత్వం హయాంలో కూడా చూసాం. 10 years యూపీఏ హయాంలో కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ కనుక చూస్తే 6.8% కొనసాగింది మన జీడిపి వృద్ధి రేటు. కాబట్టి ఏమీ అంతగా మరీ వరి చెందాల్సిన అవసరం లేదు. కాకపోతే ప్రభుత్వం ఏదైతే ఇంతకుముందు కొన్ని దృఢ నిశ్చయాలు తీసుకోగలిగిందో రిఫార్మ్స్ పరంగా, వాటికి కొంత అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది కొన్ని అంశాల్లో. బట్ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, లేకపోతే డిఫెన్స్ రంగానికి చెందిన అవకాశాలు, లేకపోతే రైల్వేస్కి సంబంధించిన అవకాశాలు, వీటికి వచ్చిన డోకా ఏదీ లేదు. ఎక్కడైతే కొన్ని పొలిటికల్ డెసిషన్స్ తీసుకోవాల్సి ఉంటుందో అక్కడ ఇబ్బంది ఉంటుంది. ఈవెన్ ఎకనామిక్ రిఫార్మ్స్లో కూడా మేబీ కొన్ని చోట్ల చిన్న సర్దుబాట్లు అవసరం ఉంటుంది. అంతకంటే ఎక్కువ డిస్టర్బెన్స్ ఉంటుంది. పాలసీ కంటిన్యూటీ అయితే డెఫినెట్గా ఉందండి, అందులో ఏమాత్రం మనం సందేహించాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్స్ ఏం చూస్తాయి, ఎర్నింగ్స్ ఏ విధంగా ఉంటాయి, వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయి, ఈ రెండింటి మీద ఎక్కువ దృష్టి సారిస్తారు. తర్వాత ప్రభుత్వ అంటే కొంతకాలం అండి ఈ పాలసీ రిలేటెడ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో, పాలసీ మీద, ప్రభుత్వ పాలసీల మీద ఆధారపడిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంతకాలం ఒక పాజ్ తీసుకుంటాయి. ఆ తర్వాత ఓకే అంతా బాగానే ఉంది, పరిస్థితి సవ్యంగానే సాగుతోంది, పరిస్థితి చక్కదిద్దుకుంటోంది అనుకునే సమయం వస్తే మాత్రం తప్పకుండా మళ్ళీ మార్కెట్స్లో మనం మంచి రోజులు చూస్తాం. అప్పటిదాకా కొంత వెయిట్ అండ్ వాచ్ మూడ్. నిన్న మధ్యాహ్నం కూడా మనం ఇదే పదే చెప్పడం జరిగింది. వెయిట్ చేయండి, వెయిట్ అండ్ వాచ్ మూడ్లో ఉండండి. హడావుడి ఏమీ లేదు. మనం ఇవాళతో మార్కెట్లు ఏమీ ఆగిపోవడం లేదు, ఇంకా చాలా సమయం ఉంది. సో పోర్ట్ఫోలియోలో డెఫినెట్గా నిన్న అందరి పోర్ట్ఫోలియోలు నష్టాల్లోకి వెళ్ళి ఉంటాయి. అంటే పూర్తిగా ఓవరాల్ పోర్ట్ఫోలియో అంటం లేదు, మొన్నటితో పోలిస్తే నిన్న పోర్ట్ఫోలియో బహుశా ఒక 10%, 20%, ఈవెన్ ఎక్కువ మైక్రో క్యాప్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చిన వాళ్ళు 30% కూడా బహుశా తగ్గి ఉండొచ్చు నిన్న మొన్నటితో పోల్చితే. కానీ ఈ హెచ్చు తగ్గులకి మనం కొద్ది రోజులు అలవాటు పడాలి. ఎందుకంటే పొలిటికల్ ఈక్వేషన్స్ ఏ విధంగా మారుతున్నాయి, క్యాబినెట్ కూర్పు ఏ విధంగా ఉంటుంది, కోalition పార్ట్నర్స్ ఎవరెవరికి ఎటువంటి పోర్ట్ఫోలియోస్ దక్కుతాయి, ఇవన్నీ మార్కెట్స్ మీద ప్రభావం చూపించే అంశాలు. అండ్ కొత్త గవర్నమెంట్, ప్రధానమంత్రి మోదీ గారిని నమ్మి ఈ మధ్యకాలంలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. ఆయనే చెప్పారు, నేను June 4 తర్వాత నుంచి మార్కెట్లకి ఎటువంటి లాభాలు ఇస్తాయి చూసుకోండి అని. తర్వాత మిగతా మంత్రులు చెప్పారు, అమిత్ షా లాంటి వాళ్ళు, మిగతా మంత్రులందరూ కూడా. కానీ ఇప్పుడు ఏం జరిగింది, వాళ్ళ ధైర్యం సన్నగిల్లే పరిస్థితి, వాళ్లకున్న పట్టు సన్నగిల్లే పరిస్థితి. ఎందుకంటే మోదీ గారు చాలా స్ట్రాంగ్ లీడర్. ఆయన ఈ పార్టీలని ఎలా కలుపుకొని ముందుకు వెళ్తారు, ప్రాంతీయ పార్టీలు కావచ్చు, ఇతర కోalition పార్ట్నర్స్ని ఎలా కలుపుకొని ముందుకు వెళ్తారు, రాజీ ధోరణి అవలంబించగలుగుతారా లేదా, ఇవన్నీ ఫ్యాక్టర్స్ టు వాచ్ అండి. అంత ఈజీ సిచ్యువేషన్ కాదు. కాబట్టి ఈ టైంలో మొమెంటమ్ స్టాక్స్కి కొంచెం దూరంగా ఉండండి. అండ్ లార్జ్ క్యాప్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం మంచిది. మరొకటి పిఎస్యూస్ వర్సెస్ ప్రైవేట్. ఫర్ ఇన్స్టెన్స్ బ్యాంక్స్లో ఇప్పటిదాకా మనం పిఎస్యూ బ్యాంక్స్ చాలా అవుట్ పెర్ఫామ్ చేశాయి. ఇక్కడ నుంచి ప్రైవేట్ బ్యాంక్స్ మే అవుట్ పెర్ఫామ్. ఇది ఒకటి గమనించాల్సిన అవసరం. అలాగే మీ ఎస్ఐపీలు కంటిన్యూ చేయండి. డోంట్
ఎవర్ మిస్ ఈవెన్ ఏ సింగిల్ ఎస్ఐపి అండి. మన రూపీ కాస్ట్ యావరేజింగ్ థియరీకి ఎస్ఐపీలు చక్కగా పనిచేస్తాయి కాబట్టి ఎస్ఐపీలు కంటిన్యూ చేయండి. డోంట్ టేక్ ఎనీ లివరేజ్ పొజిషన్స్. ఆల్రెడీ లివరేజ్ పొజిషన్స్ తీసుకున్న వాళ్ళకి నిన్న చాలా ఇబ్బంది ఎదురై ఉంటుంది. అండ్ ఒక వీ షేప్డ్ ర్యాలీ వస్తుందని ఇప్పుడప్పుడే మనం ఆశించకూడదు. కొంతకాలం ఈ కన్సాలిడేషన్ అనండి, ఈ క్యాపిచులేషన్ అనండి, ఇది కొనసాగుతుంది. ఒకసారి పరిస్థితిలో క్లారిటీ వచ్చిన తర్వాత మళ్ళీ మార్కెట్స్ విల్ ఫోకస్ ఆన్ ఎర్నింగ్స్, ఇతర అంశాలన్నీ, మాన్సూన్, అలాగే బడ్జెట్స్, ఇవన్నీ పిక్చర్లోకి వస్తాయి. కాబట్టి పాలసీ రిలేటెడ్ స్టాక్స్కి ఎక్కడైతే ఎక్సెసెస్ క్రియేట్ అయ్యాయో కొన్ని 50 PE, 60 PE, 100 PE అలాంటి పీఈలకు వెళ్ళినవన్నీ ఇప్పుడు కరెక్ట్ అవుతాయి. అక్కడ ఆ ఎక్సెసెస్కి కొంచెం దూరంగా ఉందాం ప్రస్తుతానికి. త్వరలో పరిస్థితి తప్పకుండా చక్కబడుతుంది. ఇవాళ కుటుంబరావు గారు మనకు ఇక్కడ నుంచి గురుగారు అంతగా దొరకరు. ఎందుకంటే ఆయన ప్రభుత్వంలోకి వెళ్ళే ప్రయత్నాలు అవన్నీ కొనసాగుతుంటాయి కాబట్టి కొంతకాలం మనం ఆయన్ని ఆ పనిలో ఉండిద్దాం. తర్వాత ప్రోగ్రాంలోకి ఏ విధంగా తీసుకురావాలో మన ప్రయత్నాలు మనం కొనసాగిద్దాం. ఆయన ప్రయత్నాలు ఆయన అక్కడ గవర్నమెంట్లో కొనసాగించుకుంటారు.